నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వ్యవసాయ రంగానికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత. బాలాయపల్లి మండలం ఓట్లపల్లి వద్ద తెలుగు గంగ కెనాల్ నుండి నీటిని విడుదల చేసిన వెంకటగిరి సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు కురుగుండ్ల రామకృష్ణ, డాక్టర్ నెలవల విజయశ్రీ. దొంగతనాలు జరగకుండా నిఘా ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి. మనుబోలు మండలం మడమనూరులో జరిగిన కార్డెన్ సెర్చ్ లో పాల్గొని ప్రజలకు అవగాహన కలిగించిన సీఏ వెంకట్రావు, ఎస్ఐ శివరాకేష్, ఆంజనేయులు. వైభవంగా గ్రామోత్సవం. గూడూరులోని తూర్పు వీధిలో కొలువైన ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద విశేష పూజలు. అనంతరం ఆంజనేయుని విశేషంగా అలంకరించి పురవీధిలో గ్రామోత్సవం. విరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. వైభవంగా హనుమ జయంతి వేడుకలు. మనుబోల్లో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి, యాచవరంలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి వారికి విశేష పూజలు. అనంతరం వైభవంగా గ్రామోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. తాగునీటి అవసరాలు తీరుస్తూ చివరి ఎకరం వరకు వ్యవసాయానికి సాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెంకటగిరి సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు కురుగుండ్ల రామకృష్ణ, డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. బాలాయపల్లి మండలం ఓట్లపల్లి వద్ద తెలుగు గంగ కెనాల్ నుండి వారు నీరు విడుదల చేశారు. బాలాయపల్లి మండలం ఓట్లపల్లి వద్ద ఉన్న తెలుగు గంగ కెనాల్ నుండి వెంకటగిరి సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు కురుగుండ్ల రామకృష్ణ, డాక్టర్ నెలవల విజయశ్రీ నీటిని విడుదల చేశారు. అక్కడ రైతులు, నాయకులతో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కురుగుండ్ల రామకృష్ణ, నెలవల విజయశ్రీ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. గతంలో నెల్లూరు చివరి ప్రాంతాలైన సూళ్లూరుపేట, వెంకటగిరి ప్రాంత రైతుల తాగు, సాగునీటి కష్టాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దూరదృష్టితో ఆనాడే తెలుగు గంగ ప్రాజెక్టును నిర్మించారని, ఆయా ప్రాంతాల భూముల్లో సస్యశ్యామలం చేస్తూనే చెన్నై పట్టణానికి తాగునీరు అందించేందుకు శ్రీకారం చుట్టారన్నారు. ఎన్ని జన్మలెత్తిన ఏపీ ప్రజలు ఆయన రుణం తీర్చలేదని వారు వివరించారు. ఈ ప్రాంతం అంతా కూడా ఎలాంటి ప్రాంతం, వర్షాలు వస్తేనే పన్నీటి, లేకపోతే లేదు. అయితే ఆ రోజులైనా చూసి తెలుగు ప్రాజెక్ట్ నిర్మించి చెన్నైకి నీళ్లు పెరిగి చెన్నైకి నీళ్ళే కానీ మనం వారికి ఇవ్వాల్సిన మనం ఇవ్వడం అసలు వదిలినా కానీ ఒకప్పుడు రాజపాలన కలలేదు. అలాంటి రాజపాలని బ్రహ్మాండమైన ప్రాజెక్టుగా నిర్మించి చెన్నై పేరుతో చెప్పి చెన్నైలో మనకు ఫైనాన్స్ చేశారు. దాని మీద పెట్టుబడి పెట్టింది చెన్నై ప్రభుత్వం. అయితే ఈరోజు చెన్నైకి చివరిదాకా నీళ్ళు పోలేదు. వదిలినా కానీ మన వాళ్ళు, రైతులు కానీ అన్ని రకాలుగా చెరువులు పెట్టుకోవడం, వాళ్ళ పాని కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎందుకంటే అది కూడా మనం గుర్తించాలి. ఈ ప్రాజెక్టు చెన్నై వాళ్ళది. చెన్నై వాళ్ళు పుణ్యాన్ని మనం కూడా పంటలు పండించుకుంటాం, తాగుతున్నాం, అన్ని రకాలుగా అని మంచి మనసు చేసుకుని ఆ వదిలినప్పుడు చివరిదాకా కూడా వాళ్ళు కూడా పోవాలి. ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. వారు అడిగినంత మనం ఇవ్వకపోతా ఉన్నాం. మరి టీఎంసీ అడిగితే ఆయన చేయనప్పుడు టీఎంసీ కూడా చేయడం అది మన అధికారులు కూడా తెలుసు. కాబట్టి ప్రతి నీటి చుక్కని మనం ఉచిపట్టుకొని భద్రపరచుకోవాలి. ఈ విధంగా వర్షాలు కూడా తక్కువ ఉంటారు. అందుకని అధికారులు కూడా చెప్పారు, వాటర్ మేనేజ్మెంట్ చేయండి. ఎవరికైతే కావాలో మెయిన్ డ్రింకింగ్ వాటర్. ఈ కార్యక్రమంలో తెలుగు గంగ ప్రాజెక్టు డిఈ సుధాకర్, ఓజిల మండల
టీడీపీ అధ్యక్షుడు పాడి వెంకట సుబ్బయ్య యాదవ్, ఏఎంసీ సొసైటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి ద్విచక్ర వాహన చోదకుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పొదలకూరు సి వెంకట్రావు, మనుబోలు ఎస్ఐ శివరాకేష్ సూచించారు. మనుబోలు మండలం మడమనూరు బీసీ కాలనీలో పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మనుబోలు మండలం మడమనూరు బీసీ కాలనీలో మంగళవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. స్థానికులకు పోలీసులు అవగాహన కలిగించారు. కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా పొదలకూరు సి వెంకటరావు, ఎస్ఐ శివరాకేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే సమాచారం ఇవ్వాలని, ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలకు యువత బానిసలు కావద్దని, గంజాయి అమ్మినా కొనుగోలు చేసిన చట్టరీత్యా నేరమని తెలిపారు. వాహనాల దొంగతనాలపై నిఘా కోసమే ఈ కార్డన్ సెర్చ్ అని వారు వివరించారు. మనకి గౌరవ మన ఎస్పీ మేడం ఉత్తర్వుల మేరకు, మా డిఎస్పీ శ్రీనివాస్ సార్ ఉత్తర్వుల మేరకు పొదలకూరు సిఐ గారు, మేము మనుబోలు స్టాఫ్, అట్లాగనే సర్కిల్లో స్టాఫ్ అందరూ ఈ మడమనూరు విలేజ్లో కార్డన్ సెర్చ్ అనే ఆపరేషన్ని చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో భాగంగా మనుబోలు బీసీ కాలనీ అయితేనేమి, ఎస్టీ కాలనీ అయితేనేమి, ఈ ఏరియా అంతా అనుమానితులు కానీ అసాంఘిక కార్యకలాపాలు కానీ ఏమైనా జరుగుతున్నాయేమన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్క డ్వెల్లింగ్ హౌసెస్ ఇక్కడ వెరిఫై చేయడం జరిగింది. దేనికి సంబంధించి వెరిఫై చేశామనంటే డాక్యుమెంట్స్ లేకుండా వెహికల్స్ ఏమైనా ఉన్నాయా, దొంగతనాలు చేసిన బండ్లు కానీ, అట్లాగే అనుమానిత వ్యక్తులు కానీ ఏదైనా మన ఏరియాలో హార్బరింగ్ ఉంటా ఉన్నారా అనేది దాని గురించి, అట్లాగనే ఈ డ్రగ్స్ గాంజా కానీ ఇంకేదైనా మత్తు పదార్థాలు సేవించడం కానీ, అమ్మడం కానీ, కొనడం కానీ ఏదైనా చేస్తున్నారనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మడమనూరులో ఈరోజు కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్కి సహకరించిన పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా ఇక్కడ నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. దీనిలో భాగంగా ఈరోజు డ్రగ్స్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. పబ్లిక్ని ఎక్కువ గ్యాదర్ చేసి వాళ్ళు అడ్రస్ చేసే క్రమంలో రోడ్ సేఫ్టీకి సంబంధించి హెల్మెట్ ధరించడం గురించి కానీ, అట్లాగనే పత్రాలు, సరైన పత్రాలు మెయింటైన్ చేయడం గురించి కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఏ విధంగా ప్రాణాల మీదకి వస్తుంది అనే విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లాగే సమ్మర్ కారణం చేత ప్రాపర్టీ అఫెన్స్ మనకి దగ్గర జరగకుండా ఉండేలా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా అట్లాగే సైబర్ ఫ్రాడ్స్, మనకి ఏవైతే ఆన్లైన్కి సంబంధించిన నేరాలు జరుగుతూ ఉన్నాయో ఆ నేరాల గురించి కూడా అవగాహన కార్యక్రమం అనేది ఈరోజు గౌరవ సిఐ గారు అందరినీ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అట్లాగే ఇది సమ్మర్ కావడం వల్ల పిల్లలు ఎక్కువ ఈతలకు వెళ్ళే క్రమంలో మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. చాలామంది ఈతలకు వెళ్ళేసి ఈత రాని ప్రదేశాల్లో, లోతు తెలియని ప్రదేశాల్లోకి వెళ్ళి చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అది నదులకైతేనేమి, చెరువులకైతేనేమి, సముద్రాలకైతేనేమి. ఈ కార్యక్రమంలో వెంకటాచలం ఎస్ఐ ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది, నూనె లక్ష్మయ్య యాదవ్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవాలయ సమీపంలో పటేల్ వీధులకు వెళ్లే రోడ్డుపై గుంత ఏర్పడింది. ఈ గుంతను పొడ్చకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతుండటంతో గుంతను పొడ్చాలని కోరుతున్నారు. అధికారులు స్పందించి గుంతకు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెల రోజుల నుంచి ఇబ్బంది పడుతుంది. కాలం బొక్క పడిపోయి పోయినసారి కూడా ఒక నెల కిందటగా 3 నెలల కిందట కూడా జరిగింది. అప్పుడు ప్యాచింగ్ వర్క్ చేశారు, జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు నైట్ టైం పోవాలంటే బైక్లో నేనే 2-3 సార్లు పడబోయాను. ఆలగయ్య గుడి రెండో ఈదులో పోతుంటే ముసలామి గుడికి పోయి వచ్చి దప్పక్కన పడిపోయింది. ఎవరు ఎత్తేవాళ్ళు గొడ్ల ఆమెకి. ఈ వట్టం పడిపోతుంటే ఒక 2 నెలలు 3 నెలల నుంచి ఈ బొక్క పడి ఉంటే ఒక్కరు కూడా దీన్ని ఆదుకునే పడేలే. ఎవరు చెప్పినా చేస్తాం అంటున్నారు. పడతా ఉంటే నేను ఎదాలు ఇక్కడ ఇంటి ముందు ఉండా చూస్తూ ఉండా, ఎత్తుతుందో పంపిస్తూ ఉండా. ఎవరైనా కాలొచ్చి ఇరిగిపోద్ది, ఎట్ట బతకాలి వాళ్ళ. చెత్త తీసేసి పోతానంటున్నారు, వాళ్ళేం తీస్తూనే ఉన్నారు, చెత్త తీసేసి పోతున్నారు. మేమేం చేయాలమో వాళ్ళు రాలేదంటున్నారు. వాళ్ళతో ఏం తప్పలేదు. మీరు ఆయన మున్సిపాలిటీ ఆయన చెప్తే చేస్తారు. తొందరగా చేయించండి దీన్ని. పొద్దున కూడా పెద్ద పడిపోయినాడు. గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద హనుమత్ జయంతి సందర్భంగా విశేష పూజలు జరిగాయి. అనంతరం స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ట్రాక్టర్పై నిలిపి పురవీధిలో గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మంగళ వాయిద్యాలు కచేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో వెలసిన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో హనుమ జయంతి సందర్భంగా స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्रीमान नारायणो विष्णु श्रीमान नारायणो विष्णु वासुदेवो नाम सहस्रम दिव्यानामशेषेण प्रकीर्तितम् यदिदं शृणुयात् नित्यं यच्चाभिपरिचित्तये नाशुभजमानवः वेदं प्रगो ब्राह्मणस्य क्षत्रियो विजयी भवेत्। సంగీతంలోనుడే కాకపోతే జయదేవుని జన్మ సార్థకమయ్యేది కాదు. హనుమ జయంతి సందర్భంగా మనుపల్లో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి ఆంజనేయ స్వామి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. సాయంకాలం పూలంగి సేవను ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా చెవికల వెంకట హర్షిత్ వ్యవహరించారు. దేవాలయ ఆవరణలో శ్రీ సిద్ధి విశ్వనాథ కూచిపూడి కళావేదిక నాట్యాచార్య కందల సుస్మిత ఆధ్వర్యంలో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. అనంతరం స్వామివారిని గజవాహనంపై కొలువుదీర్చి వివిధ ప్రత్యేక పూలతో అలంకరించారు. బాణాసంచా మోతల మధ్య డీజే కోలాటం సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామోత్సవం జరిగింది.
ఉన్నది. మనుబోలు మండలం యాచవరం గ్రామంలో హనుమత్ జయంతి సందర్భంగా మంగళవారం రాత్రి అర్చకులు కుమార్ శర్మ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆంజనేయ స్వామిని ట్రాక్టర్పై కొలువుదీర్చి విశేషంగా అలంకరించి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులు సీతారాముడు లక్ష్మణుడు వేషధారణలో ఉత్సవంలో పాల్గొన్నారు. తెనాలి బెండతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మేళతాళాలు బాణాసంచా మోతలతో జరిగిన గ్రామోత్సవం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. ఉభయదాతలుగా చల్లా బ్రదర్స్ మరియు గ్రామ కమిటీ వ్యవహరించింది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్ లో ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతిని పురస్కరించుకుని స్వామివారు చందన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. గ్రూప్ థియేటర్ అధినేత చదలవాడ హరిబాబు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. చిన్నారుల భరతనాట్యం, సినీ గీతాల పాట కచేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ నిర్వాహకులు ఆటబేడు శివకుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
మనుబోలు కోదండారంపురం ప్రాంతంలోని గమలపాలెంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మంగళవారం రాత్రి స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గౌడ సంఘం కమిటీ ప్రతినిధులు వ్యవహరించారు. మనుబోలు మండలం బద్దివోలు గ్రామంలోని పురాతనమైన శ్రీ సంజీవరాయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమంత్ జయంతి సందర్భంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నాగావళి తడార్చన సింధూర పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజలు నరసింహాచార్యులు పర్యవేక్షణలో అర్చకులు హరిశ్చంద్ర నిర్వహించారు. ఉభయదాతలుగా గాజుల రఘురామయ్య వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
పుష్పవాన్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయ రంగానికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత. బాలాయపల్లి మండలం ఓట్లపల్లి వద్ద తెలుగు గంగ కెనాల్ నుండి నీటిని విడుదల చేసిన వెంకటగిరి సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు కురుగుండ్ల రామకృష్ణ, డాక్టర్ నెలవల విజయశ్రీ. దొంగతనాలు జరగకుండా నిఘా ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి. మనుబోలు మండలం మడమనూరులో జరిగిన కార్డెన్ సెర్చిలో పాల్గొని ప్రజలకు అవగాహన కలిగించిన సీఏ వెంకట్రావు, ఎస్ఐ శివరాకేష్, ఆంజనేయులు. వైభవంగా గ్రామోత్సవం. గూడూరులోని తూర్పు వీధిలో కొలువైన ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద విశేష పూజలు. అనంతరం ఆంజనేయుని విశేషంగా అలంకరించి పురవీధిలో గ్రామోత్సవం. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. వైభవంగా హనుమ జయంతి వేడుకలు. మనుబోల్లో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి, యాచవరంలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి వారికి విశేష పూజలు. అనంతరం వైభవంగా గ్రామోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సేవా వినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.